ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మన యూట్యూబ్ ఛానల్ అండి అది TRAON 93456 93456 అండి మన యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఈ అరెస్ట్లు చూద్దామండి. అరెస్ట్ అది MP, MLA, సెలబ్రిటీ, ఆర్ ఇంకా మీదంటారుగా మర్డర్ చేసిన వాళ్ళు, ఇంకా ఏదన్నా స్కామ్లు చేసిన వాళ్ళు, వీళ్ళు ఎక్కువ శాతం అరెస్ట్ అయి జైల్లో ఉంటారండి. ఈ పొలిటికల్ లైఫ్లో ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చిందండి. ఏది ఏపీ, తెలంగాణ ఈ స్టేట్లో ఈ అరెస్టులు అనేటివి చాలా చాలా పెరిగినాయండి. అంటే ఇక ఒక గవర్నమెంట్ వెళ్ళిపోయినప్పుడు ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అంటే కొంచెం బ్యాడ్గా మాట్లాడితే ఈ నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేయడం, ఇక అది కామన్ అండి. ఎందుకంటే మనకు పవర్ ఉన్నదని ఒక టైంలో చేయడం వల్ల వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. బట్ వాళ్ళ టైం వచ్చినప్పుడు చంపేస్తారు కదా. ఇది మనిషి ప్రాణం మీరు చిన్నదండి. మనిషి ప్రాణంకు అసలు విలువ లేదండి. మీరు అనుకుంటారు మనం చంపేస్తే ఈజీగా చనిపోతామండి. ఇప్పుడు మీరు చూస్తారు కదా రోడ్ల మీద, విమానాలలో. ఈరోజు మనకు కాశ్మీర్లో వీళ్ళు మన టూరిస్టులు వచ్చినప్పుడు ఫైర్ చేశారు వెపన్స్తోనే, వాళ్ళు చనిపోయారు. చూసిరా చావు ఎంత డేంజర్గా ఉంటుందో. అంటే మన చావు అనేది మన డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ నేమ్తో డిపెండ్ అయి ఉంటుందండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, నేమ్కు డిపెండ్ అయి ఉంటుందండి. డిఫెండింగ్ ఏదోటి ఎలా అండి. చూడండి మీరు కాశ్మీర్లో చనిపోవాలని రాసి పెట్టున్నదండి, మీరు చూడండి. కానీ వాళ్ళని కూడా వదలరు కదా. ఇది ఇంక నడుస్తుందండి. సేమ్ అరెస్టులు కూడా ఇట్లే అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎక్కువ శాతం అరెస్టులు వాళ్ళ యొక్క డేట్లు ఏమొచ్చేసినది 8 series, 4 series. కొంతమందికి 1 పడ్డది, కొంతమందికి 4 అండి. 4 ఆల్రెడీ వచ్చేసింది. మనకు 7 series. ఈ డేట్లో మాత్రమే చాలామందిని అరెస్ట్ చేశారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. వాళ్ళకు ఈ తేదీనన్నా కానీ, లేకుంటే తేదీ ప్లస్ నెల ప్లస్ సంవత్సరం కలిపితే ఈ నెంబర్లు రావడం. ఏది 1, 4, 8, 7 series. ఈ సిరీస్ అప్పుడే వాళ్ళకు రావడం అండి. అరెస్ట్ జరిగింది కూడా. మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని కేసులలో మీరు చూసారండి. కవిత గారు, మన కేజ్రీవాల్ సార్ గారు, అప్పుడు డిప్యూటీ సీఎం ఇంకోటి మనీష్ సిసోడియా గారు, కొంతమంది సెలబ్రిటీలు, ఇప్పుడు వల్లభనేని వంశీ గారు, ఈ వైఎస్ఆర్ ఆంజనేయులు సార్ IPS గారు, కొంతమందిగా అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమండి. అంతకుముందు ఈ స్కామ్ చేశారండి. మన బీహార్లో ఉన్న తిహార్ జైల్లో ఒక సెలబ్రిటీ ఉన్నారండి. ఈ 100 కోట్లు 500 కోట్లు స్కామ్ చేసినట్టు. అతను ఇంతవరకు బెయిల్ రాలేదండి. అంటే అరెస్ట్ అనేది ఈ నెంబర్లో వచ్చినప్పుడే జరుగుతుందండి. మీకు ఈ అరెస్టులు అనేటివి మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా ఇప్పుడు తప్పు ఎవరైనా చేస్తారండి, తప్పుకు శిక్ష కంపల్సరీ అండి. అది కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అది మీ చచ్చిపోయే లోపు కూడా ఆ కర్మ మిమ్మల్ని వెంటాడుతుందండి. అది నిజం. మీరు ఎవరినన్నా అడగండి, ఏమన్నా చేయండి, వాళ్ళకి శిక్షలుగా కొంతమందికి ఏదన్నా ట్రైన్ యాక్సిడెంట్లో ఈ కాళ్ళు చేతులు పోవడం, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్గా పోవడం, ఏదన్నా ఒకటి జరుగుతుందండి. ఆ కర్మ ఎఫెక్టే అండి. సేమ్ ఇట్లనే
అరెస్ట్ పర్వం కూడా జరుగుతుందండి. మీరు నమ్మిన నమ్మకం, ఎందుకంటే ఈ 2024 ఈ 2025లోనే ఎక్కువ జరుగుతున్నాయండి. మీరు నమ్మిన నమ్మకపోయినా 2+0+2+4 8 అవుతుంది. అంటే ఈ ఇయర్ ఇది కట్టప్ప ఇయర్ అండి 2025. 2+0+2+5 9, ఇక్కడ 8. అంటే 2024లో చాలామంది అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ 2025లో స్టార్ట్ చేశారండి. ఈ 9 నెంబర్ వచ్చింది చాలామంది. 9 నెంబరు 2025. దీనికి ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఎవరు? 4,8,2 అండి. అంటే మీకు ఫస్ట్ క్యాటర్కి వస్తాయండి ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళు, లేకుంటే ఈ డేట్లో వచ్చిన వాళ్ళు. చూడండి ఇక్కడ కూడా మేము అదే చెప్పిన 4,8,1,7 అన్నారు. ఇలా 4,8,7 అంటే 2 అన్నట్టు కొంచెం యాంటీగా అంట. ఇది కొంచెం 2 అంటే చంద్రుడు అండి, మన 9 నెంబర్ ఫైర్ కాబట్టి. ఈ 4,8 అయితే డెడ్ ఆపోజిట్ అండి. వీళ్ళకి సంబంధించిన డేట్ వచ్చినప్పుడే అవుతుందండి. డేట్ అంటే ఆ డేట్ని కానీ, లేకుంటే తేదీ, నెల, సంవత్సరం. తేదీ, నెల ప్లస్ సంవత్సరం చేయడం వల్ల కానీ ఇది వస్తుందండి. ఇది ఆ రోజు అరెస్ట్ అవుతారండి. పోసాని కృష్ణమురళి గారు అండి. పోసాని కృష్ణమురళి గారు కూడా అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత బెయిల్ అయింది. ఇంకొక సెలబ్రిటీ గారండి, మన కేటీఆర్ సార్ గారండి, అరెస్ట్ అయినారు. అదే రోజు బెయిల్ అయిందండి. మరి ఎందుకు జైలుకు పోలేదు? నెంబర్స్ అండి. మీరు అరెస్ట్ చేసేది కూడా డేట్ ఉంటుంది కదా అండి. మరి మిగతా వాళ్ళందరూ ఫార్ములా 1 కదా, ఫార్ములా 1 రేస్లో జడ్జి గారు బెయిల్ ఇచ్చారండి. అంటే అదే రోజు. అంటే ఆ రోజు సార్ గారికి ఏ నెంబర్ వచ్చింది అరెస్ట్ చేసినప్పుడు? కొంతమంది ఏమో డైరెక్ట్ జైలుకు వెళ్ళినారు, కొంతమంది బెయిల్ మీద వచ్చారు. తేడా మీరు ఇక్కడనే చూసారండి. జైలుకు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఏ తేదీన అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చిందంటే ఏ తేదీన చేశారండి. ఇందులో మనం ఒకటి చూసామండి, ఏదో హీరో గారికో లేకుంటే ఎవరికి, మనకు చూడండి అల్లు అర్జున్ గారు 1 డే జైలు ఉన్నారండి. అది మీరు నమ్మినా నమ్మకపోయినా చూసారా? ఆ జైలుకి అయితే వచ్చారు కదా అండి. ఇక మేము ఇంకా డేట్లు కొంచెం చెప్పొద్దండి, అంటే ఫ్యాన్స్ అట్ అవుతారు. అంటే అనుకోకుండా జరిగింది కానీ జరిగిందండి. అల్లు అర్జున్ గారి మీద మళ్ళీ రీసెంట్లీగా ఏదో మన ఈ శ్రీ చైతన్య మరియు నారాయణ కాలేజ్ వాళ్ళు ఏదో ర్యాంక్ విషయంలో మోసం చేశారని చూసామండి. అది పెద్ద సార్ వాళ్ళండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూడండి, ఇప్పుడు మీరు సెలబ్రిటీ, మీరు ఏదైనా ప్రమోషన్ చేస్తున్నారంటే మనీ తీసుకుంటారు కదా అండి. అది 1 CR అయినా 2 CR అయినా 3 CR అయినా కంపల్సరీ తీసుకుంటారు కదా. అందులో కొంచెం ఆలోచించి తీసుకుంటే అయిపోతుంది కదా. మహేష్ బాబు గారు కూడా మీద ఏదో కేసు అయిందని జస్ట్ ఉన్నామండి. ఏదో మోసం చేశారని, ఏదో ఇల్లులు వెంచర్ వేసినప్పుడు ఒక ఇల్లుని వేరే వాళ్ళకు కూడా సేమ్ అమ్మడం అన్నట్టు. అది వాళ్ళ పర్సనల్, మనకు సంబంధం లేదు. జస్ట్ ఈ అరెస్ట్ గురించి చూస్తున్నామండి. అంటే నెంబర్లు రావడం వల్ల సార్ గారికి బ్యాడ్ వచ్చిందండి. అంటే మీరు నమ్మండి నమ్మకపోండి, మిమ్మల్ని ఏ తేదీ నా అరెస్టు చేస్తే జైలుకు వెళ్తారో, ఇంకోటి ఏ తేదీన అరెస్టు చేస్తే బెయిల్ వస్తుంది. ఇప్పుడు 2 ఆప్షన్లు కదండి మనకు, ఏ వ్యక్తినైనా. అందుకోసం మీరు చూడండి, మీకు డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు చూడండి. ఈ బెయిల్ నుంచి అరెస్ట్ చేసుకోవచ్చండి, బెయిల్ని తప్పించుకోవచ్చు. అంటే బెయిల్ని మనకు వచ్చేస్తుంది, ఈ అరెస్ట్ అనేది మిస్ అవుతుందండి. కొన్ని ఫార్ములాలు చేస్తుంటాయండి. అది నిజం, మీరు నమ్మితే నమ్మని, లేకుంటే లేదు. ఐఎమ్ బిలియనీర్, థ్యాంక్ యూనివర్స్.